జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్గా ఈ 34 సంవత్సరాల యువకుడు ఎంపిక కాగానే ఒక అమెరికాలోనే చాలా చోట్ల కాదు, ఆఫ్రికన్ కంట్రీసు, యూరప్ కంట్రీసు, మన దక్షిణాసియాలో ఇక్కడ కూడా చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు కూడా. న్యూయార్క్ మేయర్కి సంబంధించి ఎన్నికలు ఎప్పుడైతే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మమ్దాని వార్తల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ అయితే డైరెక్ట్గా మమతాని మీద అటాక్ చేసుకుంటూ ఆయన ఒక స్టూపిడ్ అని, ఓట్లేస్తే అసలు నేను న్యూయార్క్కి ఏమి ఇవ్వను అని రకరకాలుగా తనను అరెస్ట్ చేసేస్తాను, గెలిపిస్తే అని, డిపోర్ట్ చేసేస్తానని ఏది బుద్ధుడితో మాట్లాడుకుంటూ వచ్చారు. అండ్ ట్రంప్కే నేరుగా మమతాని కొన్ని ఛాలెంజ్లు కూడా విసురుకుంటూ వచ్చారు. బేసిక్గా మమతాని నేపథ్యమే చాలా ఆసక్తికర నేపథ్యం. భారతీయ మూలాలు ఉన్నాయి. వాళ్ళ నాన్న మొహమ్మద్ మమ్దాని అనే ప్రముఖ అకాడమిక్, వాళ్ళ అమ్మ మీరా నాయర్ ఫిల్మ్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్. సో ఎక్కడ ఉగండాలో పుట్టి 7 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆఫ్రికా కానీ దక్షిణ ఆఫ్రికాలో పెరిగి తర్వాత 7 ఏళ్ల వయసులో అమెరికాకు వచ్చి అక్కడ అమెరికా పౌరుడై 34 సంవత్సరాల వయసుకే న్యూయార్క్ మేయర్ అయ్యారు. 100 సంవత్సరాల చరిత్రలో అతి చిన్న వయసులో న్యూయార్క్ లాంటి నగరానికి మేయర్ అయినటువంటి మొదటి వ్యక్తి ఈయనే. దక్షిణాసియా మూలాలు ఉన్నటువంటి మొదటి న్యూయార్క్ మేయర్ కూడా ఆయనే. ముస్లిం సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మొదటి మేయర్ కూడా ఈయనే న్యూయార్క్ నుంచి. అండ్ వీటన్నిటికంటే మించి న్యూయార్క్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాను, ప్రజలకు ఉన్నతమైన జీవితాన్ని కొనసాగేందుకు నేను మంచిగా అంటే ఆ కొనసాగించే విధంగా మంచిగా తీర్చిదిద్దుతాను అని తాను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చాలా ఇంట్రెస్టింగ్. రెంటల్ బర్డెన్ తగ్గిస్తా అన్నారు, రెంటల్ బర్డెన్ తగ్గిస్తా అన్నారు. సేమ్ ఇక్కడ ఫ్రీ బస్సు. నెక్స్ట్ గ్రాసరీ మీద తగ్గించడం కోసం న్యూయార్క్ సిటీ ఓన్ అంటే గ్రాసరీ స్టోర్స్, సిటీ గ్రాసరీ స్టోర్స్ స్థాపిస్తా అని చెప్పడం. అండ్ ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ మీద ట్యాక్సులు ఎక్కువ వేస్తా అని చెప్పడం. ఈ పాయింట్ దగ్గరే తనను ట్రంప్ సోషలిస్ట్ అన్నారు, తనను కమ్యూనిస్ట్ అన్నారు. రకరకాలుగా ట్రంప్ లాంటి బిలియనియర్స్ అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కనుక ఏకమై మమతాని ఓడించాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తే 56 సంవత్సరాల న్యూయార్క్ అంటే దాదాపు 1969 తర్వాత అంటే దాదాపు 56 సంవత్సరాల తర్వాత ఇన్ని లక్షల ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి. అంతే ఎప్పుడో 69లో ఇన్ని ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత మమతానికి ఎంతమంది ప్రయత్నాలు చేసిన అయితే తన పాలసీస్ అన్నవి మనకు అనిపించవచ్చు. అంటే అమెరికా అంటే బ్రహ్మాండం, అందరూ డబ్బులు, అందరూ ఇల్లు, అందరూ కార్లు, అంతా బ్రహ్మాండంగా కనిపించవచ్చు. కానీ మనం ఈ మమతాని పాలసీస్ కనుక చూస్తే గ్రాసరీ తగ్గించడం, ఫ్రీ బస్సు, డబ్బులు నెల మీద ఎక్కువ ట్యాక్స్లు వేయడం, రెంటల్ ఛార్జెస్ తగ్గించడం. కెన్ యూ ఇమాజిన్ అమెరికాలో దాదాపు 33 లక్షల కుటుంబాలేమో ఉంటే అందులో 68% రెంటల్ జీవనమే, బాడుగకే ఉంటున్నారట. 33 లక్షల కుటుంబాలు ఉంటే 68% రెంటల్కు ఉండే కుటుంబాలే ఉన్నాయి న్యూయార్క్లో. ఆ రెంటలు కూడా దాదాపు చాలామంది వాళ్ళ సంపాదనలో 30% రెంట్కే ఖర్చు పెడుతూ ఉంటే మరికొన్ని చోట్ల అయితే 50% వాళ్ళ రెంట్ డబ్బులకే ఖర్చు పెడుతూ ఉన్నారట. ఇక గ్రాసరీసు, ఈ ట్రాన్సిట్ ఏదైతే ఉందో అది కూడా, రవాణా కూడా భారంగానే తయారైంది. సో దీన్నే ప్రధానంగా ట్రిగ్గర్ చేసి మమతాని న్యూయార్క్ మేయర్ ఎన్నికలు ఎదుర్కొన్నారు. అండ్ సిటీ గ్రాసరీ స్టోర్స్ అని అంటే హోల్సేల్లో కొంటారు ప్రభుత్వం వాళ్ళు, అక్కడ వాళ్ళు ప్రాఫిట్ లేకుండా జనానికి అమ్మడం, సో దట్ వాళ్ళకు భారం తగ్గుతుంది అని. సో కంప్లీట్ డిఫరెంట్ మోడల్ తోటి ప్రచారం చేశారు. 34 ఏళ్ళకే
ట్రంప్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎంత పెట్టుబడిదారులు అడ్డుకుందామని చూసినా అడ్డుకోలేకపోయారు. ఇలాంటి విధానాల మీద, ఇలాంటి పాలసీస్ మీద ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో చర్చ జరుగుతూ ఉంది.